సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఎంఆర్పీఎస్ తలపెట్టిన గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులు పిల్లలతో సమావేశమై పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గో టు విలేజ్ కార్యక్రమాన్ని మే 25 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 3 అంశాలతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత సాధించిన ఎస్సీ వర్గీకరణ ఫలితాలను విద్యార్థులకు వివరించి వారికి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామం ప్రతి గల్లీలో ఘనంగా నిర్వహించి జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా పేద విద్యార్థులు చదువు మధ్యలోనే నిలిపివేయకుండా వారిలో చైతన్యం కల్పించడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం అధ్యక్షులు బందెల రవికుమార్, అమీన్పూర్ అధ్యక్షులు ఏసయ్య, రామచంద్రాపురం టౌన్ ఉపాధ్యక్షులు రమేష్ దర్బార్, బీఎస్పీ సీనియర్ నాయకులు సంజీవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నగేష్, సంజీవ్ కుమార్, రమేష్, ప్రవీణ్, గోపాల్, రామకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో పిల్లలు, యువకులు హాజరయ్యారు. విద్యార్థుల గురించి మందకృష్ణ మాదిగ అన్న ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ ముఖ్యమైన విషయంలో మందకృష్ణ మాదిగ అన్న ప్రతి విలేజ్ పోయి ప్రతి బస్తీకి పోయి ఆ బస్తీలో ఉన్న ప్రతి ఒక్క యువతలందరికీ కూడా చదువు విలువను వివరించి చెప్పే విధంగా మరి ఇక్కడికి నా పేరు విఎస్ రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను, రాష్ట్ర నాయకుడిని. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గో టు విలేజ్ అనే కార్యక్రమంలో మే 25 నుండి మొదలైన ఈ యొక్క కార్యక్రమం జూన్ 5 వరకు మందకృష్ణ మాదిగ అన్న పిలుపు మేరకు మరి 40 రోజుల కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 అంశాల మీద ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలో గో టు విలేజ్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే బస్తీలు ఉంటాయో గో టు బస్తీ అనే కార్యక్రమంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఆర్సీపురం మండలంలోని మరి ఆర్సీపురం విలేజ్ ఈ కాచిరెడ్డి పల్లె విలేజ్లో గ్రామంలో ఈరోజు ఈ యొక్క గో టు విలేజ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనం ముఖ్యంగా వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న ఫలాలను విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మరి జెండా ఎగిరేసి ఘనంగా నిర్వహించుకోవాలనే కార్యక్రమం. అదేవిధంగా విద్యార్థులతోటి నిర్మాణ కార్యక్రమం చేసుకోనికి 3 అంశాల మీద ఈరోజు మరి సంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాన కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే మరి అన్నగారు సాధించుకున్న ఫలాలను డ్రాప్డ్ విద్యార్థులను తొలగించడానికి ఎవరైతే 10th ఇంటర్లో మరి ముఖ్యంగా ఎస్సీలో మా మాదిగల్లోనే ఎక్కువ మంది 10th కాగానే ఆర్థికంగాను దేనిగానో స్టడీని ఆపుతున్నారు. ఆ డ్రాప్డ్ విద్యార్థులందరినీ కూడా చైతన్యం చేసి చదువు విలువ చెప్పి అక్షరాస్యత నిర్మూలించడానికనే కృష్ణన్న గారు మమ్మల్ని అందరినీ కూడా గ్రామానికి వెళ్ళమని చెప్పారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గ్రామంలోనూ ఇక్కడ పెద్దల సహకారంతో ఇక్కడ తీసుకొచ్చిన విద్యార్థులందరి సమక్షంలో ఈరోజు మరి అన్నగారు ఇచ్చిన అంశాలను చెప్పడం జరిగింది. 3 అంశాలను. దాంట్లో భాగంగానే రేపు జూలై 7వ తారీఖు రోజు 32వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఆర్సీపురంలో రేపు అంబేద్కర్ సెంటర్లో జెండా నూతన దిమ్మె నిర్మించి ఘనంగా నిర్వహించడానికే మా బస్తీ పెద్దలందరూ కూడా మాట్లాడుకొని రేపు జెండా కార్యక్రమాన్ని కూడా మరి ఘనంగా చేయడానికే కోరుకుంటున్నాము. అదేవిధంగా మందకృష్ణ మాదిగ తోటి కూడా రేపు ఇక్కడ ఒక పెద్ద సభ కూడా నిర్వహించాలని ఇక్కడనే గ్రౌండ్లో